హలో అండ్ వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఐఎమ్ సంజన. ఎంతలో ఎంత తేడా, ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయింది? ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలహీనంగా ఉండేది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా 10 ఏళ్ల పాటు శ్రమించి రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాదులు వేశారు. ఆర్థికంగా పసికూనగా ఉన్న రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. దాని ఫలితమే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి, ఇలా ప్రతి విషయంలోనూ తెలంగాణ దేశంలోనే టాప్ ర్యాంకులో నిలిచింది. కానీ ఇంతలోనే ఎవరో శాపం పెట్టినట్టు ఉన్నట్టుండి పిడుగుపడినట్టు దాదాపు అన్ని ఆర్థిక సూచీల్లో తెలంగాణ అధం పాతాళానికి దిగజారిపోయింది. జీఎస్డీపీ, తలసరి జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి, ఇలా ఈ అంశాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పేలవమైన ప్రదర్శననే కనపరుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో తెలంగాణ ఆర్థికం అధోగతి పాలైంది. ఇంటిని రక్షించే ఓ స్తంభంలా రాష్ట్రాన్ని కాపాడి కేసీఆర్ వేసిన బలమైన ఆర్థిక పునాదులను రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది. ఇంకా కూలదోస్తూనే ఉంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలే ప్రబల సాక్ష్యం. మరి అసలు లోపం ఎక్కడుంది? బంగారు పల్లెంలో పెట్టి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఎందుకు ఇలా ఆగం చేస్తున్నాడు? సమస్య ఎక్కడుంది? దానికి పరిష్కారం ఏంటి? ఇదే వాటి ట్రెండింగ్ నౌ. ఇక కేసీఆర్ పాలనలో మన రాష్ట్ర జీఎస్డీపీ పెరగటమే కాదు, దేశ జీడీపీలో వాటాను క్రమంగా పెంచుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే జీఎస్డీపీలో 2వ స్థానం, తలసరి ఆదాయ వృద్ధిలో మొదటి స్థానంలో తెలంగాణ దూసుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పాలన వచ్చే వరకు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే జీఎస్డీపీ చాలా వేగంగా పెరిగింది, స్థిరంగా కొనసాగింది కూడా. వృద్ధి రేటులో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతలో ఎంత తేడా, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయే? కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన రేవంత్. జీఎస్డీపీ తలసరి వృద్ధి రేటులో తెలంగాణ వెనుకంజ. అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే ఘోరం. కేంద్ర జీఎస్టీ వృద్ధి రేటులో సగానికి పడిపోయిన తెలంగాణ. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ప్రభావం ఉన్న 2020, 2021లోనూ వెనక్కి తగ్గలేదు. జీడీపీతో పాటు అనేక రాష్ట్రాల వృద్ధి రేటు మైనస్లోకి వెళ్లిన రాష్ట్రం మాత్రం పాజిటివ్ వృద్ధి సాధించింది. తెలంగాణ ఏర్పడిన కేవలం 7-8 సంవత్సరాల్లోనే అనేక రాష్ట్రాల కంటే ఎన్నెన్నో రెట్లు ప్రగతి పథంలో రాష్ట్రం దూసుకుపోయింది. ప్రధానంగా వ్యవసాయం ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా మారింది. నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధి కూడా శరవేగంగా సాగింది. ఇలా ఒకటేమిటి, ఒక పక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరోపక్క పట్టణ ఆర్థిక వ్యవస్థ సమాంతరంగా పరుగులు పెట్టాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ సొంత రాబడుల్లో ఇతర రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది. గతంలో దండగా అనుకున్న వ్యవసాయం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇంజన్గా మారింది. ఉత్పత్తి రంగంలో ఏకంగా 72% వృద్ధి కనబరిచింది. నిర్మాణ రంగం సైతం జీఎస్డీపీలో వేల కోట్ల వాటాను నమోదు చేసింది. మైనింగ్, క్వారీయింగ్ రంగం వాటా రెట్టింపు కావటం విశేషం. రాష్ట్ర ఆదాయం పెరగటమే కాదు, అప్పులు కూడా అదుపులోనే ఉంచారు కేసీఆర్. రాష్ట్ర జీఎస్డీపీలో 25% మించి అప్పులు ఉండొద్దన్నది కేంద్రం నిబంధన. ఎఫ్ఆర్బిఎం పరిధిని కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఏనాడు అతిక్రమించలేదని గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీలో అప్పులు 22.83%గా ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలోని 18 రాష్ట్రాల అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి నమోదయ్యాయి. అప్పుల్లో నాడు తెలంగాణ 25వ స్థానంలో ఉంది. సొంత రాబడుల్లో టాప్. సొంత పన్ను రాబడుల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014, 2015తో పోల్చితే కేసీఆర్ పాలించిన 9.5 ఏళ్లలో సొంత రాబడులు 90% పెరిగాయి. వార్షిక సగటు వృద్ధి 11.52%గా నమోదైంది. మిగతా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అనూహ్య వృద్ధి సాధించింది. ముఖ్యంగా ప్రాథమిక రంగం కరోనా విపత్తు ఎదుర్కొని అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. జాతీయ సగటుతో పోల్చినప్పుడు ప్రాథమిక రంగం, సేవా రంగంలో తెలంగాణ ముందు వరుసలో కొనసాగింది. వాటిల్లో ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంవర్ధకం, అటవీ పర్యావరణ, మత్స్య, ఆక్వాకల్చర్, మైనింగ్ వంటి రంగాలు ప్రాథమిక రంగం కిందికి వస్తాయి. రాష్ట్రంలోని 55% ప్రజలకు ప్రాథమిక రంగమే ఉపాధి కల్పించింది.
మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలదే మేజర్ వాటా. అలాగే ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వసతుల విభాగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. ఇక వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు, రవాణా, కమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్ వంటి సేవల ద్వారా రాష్ట్ర జీఎస్టీపీలో ఏకంగా 59.5% వాటాను నమోదు చేసింది. అదీగాక దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం నాడు కేసీఆర్ పాలించిన తెలంగాణే. 24.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా కరెంటు సరఫరా చేసింది. ఈ రాయితీ విలువ ఏటా 10,000 కోట్లకు పైనే ఉంటుంది. 2014-15లో రాష్ట్రంలోని 39,519 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి అది 58,515 మిలియన్ యూనిట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. అస్తిత్వం కోసం 60 ఏళ్లు పోరాడిన తెలంగాణ కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. తలసరి వృద్ధి రేటులో మొదటి స్థానం 2021-2022లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి రేటులో రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. డబుల్ ఇంజిన్ గ్రోత్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉండటం విశేషం. తలసరి ఆదాయం అంటే ఒక భౌగోళిక ప్రాంతం లేదా దేశంలో ప్రతి వ్యక్తి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కొలవటానికి ఉపయోగించే ఒక పదం. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయాన్ని అర్థం చేసుకోవటానికి, అలాగే ఆ ప్రాంతంలో జీవన నాణ్యతను పరిశీలించటానికి కూడా ఉపయోగిస్తారు. ఒక దేశం తలసరి ఆదాయాన్ని దేశం మొత్తం ఆదాయాన్ని దాని జనాభాతో భాగించటం ద్వారా లెక్కిస్తారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా కూడా ఈ లెక్కలు వేస్తారు. తలసరి ఆదాయం పరంగా తెలంగాణ నిలకడగా ఎదుగుతూ వచ్చింది. కోవిడ్ సమయంలోనూ తెలంగాణ తలసరి ఆదాయం పెద్దగా ప్రభావం కాలేదు. కోవిడ్ ముందు అంటే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 2,31,326లుగా ఉండగా అది 2020-21లో కోవిడ్ కారణంగా 2,25,687లుగా ఉంది. అంటే ఈ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం నిలకడగానే ఉంది. ఇది స్పష్టంగా తెలంగాణలో కేసీఆర్ పాలనలో జరిగిన గణనీయ అభివృద్ధికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇదేమీ అంత సులభంగా సాధించిన విజయం కాదు. దీని వెనుక నాటి కేసీఆర్ ప్రభుత్వ నిరంతర కృషి, విజన్ ఉంది. ఏర్పడ రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడ నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మన పర్ క్యాపిటా ఈరోజు 3,12,000 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో, ఎవరైతే మనం ఎకసక్కాలు బలికినరో, మీకు పరిపాలన రాదు, మీకు ఇది చేత కాదు, అది చేత కాదు అన్నారో వాళ్ళ పర్ క్యాపిటా 2,19,000 అధ్యక్ష. మన పర్ క్యాపిటా 3,12,000. ఆల్మోస్ట్ ఒక 1 lakh రూపీస్ డిఫరెన్స్. దాన్ని మించి అధ్యక్ష ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం. దాన్ని మించి చాలా స్థిరపడి చాలా బలంగా ఉండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ మోడల్ అని దేశాన్ని అంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఇప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష. వాళ్ళ కోస్టల్ సిటీస్ ఉన్నాయి, కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కావచ్చు, లేదా ఢిల్లీ సంఖలో ఉండేటువంటి హర్యానా రాష్ట్రం కావచ్చు. వీళ్ళందరినీ అధిగమించి వీళ్ళందరినీ తలదన్ని వీళ్ళకన్నా ఎక్కువ మొత్తంలో పర్ క్యాపిటా ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఇలా రికార్డు స్థాయికి చేరుకోవటానికి ప్రాథమిక రంగం ఎంతో సహకరించింది. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అటవీ, ఫిషరీస్ విభాగాలు. వీటి నుంచి 2014-15 లభించిన సహకారం 19.5%తో పోలిస్తే 2022-23లో 21.1%గా ఉంది. 2022-23లో
ప్రాథమిక రంగం వృద్ధి రేటు 2014-15లో దాని వృద్ధి రేటు కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయంపై పెట్టిన ఫోకస్ సత్ఫలితాలు ఇచ్చింది. ఇక తయారీ, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీస్ నుంచి కూడా లభించిన సహకారం దేశంలోనే టాప్ స్థాయిలో తెలంగాణ నిలబడటానికి ఊతమిచ్చింది. వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, నివాసం, యాజమాన్యం, వృత్తిపరమైన సేవలు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్, అలాగే ప్రసారానికి సంబంధించిన సేవలు, ప్రజా పరిపాలన వంటివి కూడా తలసరి ఆదాయ రికార్డులో గణనీయమైన మద్దతు ఇచ్చాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అది 62.2% వాటాతో ప్రబలమైన రంగంగా నిలిచింది. రేవంత్ పాలనలో సంక్షేమం పడకేసిందని ఆర్థిక రంగ నిపుణులు పాపారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పంట కొనుగోలు సరిగ్గా జరగడం లేదని కూడా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలకు మొండి చేయి ఇచ్చిందని విరుచుకుపడ్డారు. తలసరి ఆదాయం భారీగా పడిపోయింది. 2.5 సంవత్సరాల్లో ఆర్థిక లోటు తీవ్రంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఓ సంస్థ ఇచ్చినటువంటి తలసరి ఆదాయంకు సంబంధించి అటు కర్ణాటక తర్వాత 2వ ప్లేస్లోకి తెలంగాణ వెళ్ళింది. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇది పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ అంశం మనతో మాట్లాడడానికి ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మనతో పాటున్నారు. సార్ నమస్తే సార్. ఏంటి ఈ పరిస్థితికి ఎట్లా అనుకుంటున్నారు సార్? ఎందుకంటే తెలంగాణ కర్ణాటక కంటే దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి తలసరి ఆదాయంలో. ఎట్లా ఈ కారణాలు ఏమై ఉంటాయి సార్? అంటే కారణాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ వచ్చిన 2014 నుంచి జరిగిన పరిణామాలను ఒకసారి రివ్యూ చేసుకుంటే మనం అసలు ఇప్పుడు ఈ కారణాలని తరచి చూసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనకు అర్థం అవుద్ది. పర్ క్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ గత దశాబ్ద కాలంగా సుమారుగా దేశంలోనే అగ్రగామిగా నెంబర్ 1గా ఉంది. దీనికి పోటీగా ఉన్న రాష్ట్రం కర్ణాటక నెంబర్ 2 స్థానంలో అది ఉంటా వచ్చింది పర్ క్యాపిటల్ ఆదాయ పరంగా చూస్తే. ఇది ఈరోజు కర్ణాటక నెంబర్ 1 స్థానానికి వచ్చింది. లేటెస్ట్ డేటా తెలంగాణ 2వ స్థానానికి వెళ్ళింది. ఇప్పటిదాకా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా ఈ స్థితి లేదు, 2014 ముందు ఈ స్థితి లేదు. ఉదాహరణకి 2017-18 డేటా తీసుకుంటే 2017-18లో కర్ణాటకదే పైచేయి. కర్ణాటక పర్ క్యాపిటల్ ఇన్కము 1,85,000 రూపాయల ఆర్డు ఉంటే తెలంగాణది 1,79,000 ఉంది. ఒక 6,000 తక్కువ ఉంది తెలంగాణది. ఆ తర్వాత కాలంలో 2018-19 నుంచి ట్రెండ్ మారింది. నిరవధికంగా నిరంతరంగా ఎంతో కొంత తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమే కర్ణాటక కంటే ఎక్కువగా ఉంటా దేశంలో నెంబర్ 1గా ఉంటా వచ్చింది. అట్లాంటిది కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరం 25-26లో పరిస్థితి తల్లకిందులై మళ్ళీ కర్ణాటక మొదటి స్థానానికి రావడం, తెలంగాణ వెనక్కి వెళ్ళడం జరిగింది. అంటే గత 2-3 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఇది బ్లాక్ స్పాట్గా ఖచ్చితంగా ఇది దాన్ని ఎక్స్పోజ్ చేసేదిగా, దాని తాలూకు స్వభావాన్ని ఎక్స్పోజ్ చేసేదిగా ఈ నెంబరు దేశానికి అంతటికీ చెప్పేదిగా ఉంది. ఉదాహరణ గ్రోత్ రేటే తీసుకుంటే, పర్ క్యాపిటల్ ఇన్కంలో గ్రోత్ రేట్, సాలీనా తలసరి ఆదాయం ఎలా పెరిగిందని తీసుకుంటే కేసీఆర్ గారి హయాంలో ఉన్న కాలంలో మొత్తం ఆయన పరిపాలన 9-10 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయం రాష్ట్రంలో సగటున 15.74% చొప్పున పెరిగింది. అంటే అంతకుముందు సంవత్సరం 100 రూపాయలు ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఆదాయం, ఉదాహరణకి తలసరి ఆదాయం నెక్స్ట్ ఇయర్ ₹15.74 పెరిగింది. ఆ ₹15.74 యావరేజ్న సగటున నిరంతరంగా నిరవధికంగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. పోటాపోటీగా కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాలతో కానీ నెంబర్ 1గా పెరిగింది. తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇది 10.24% వృద్ధి రేటు పడిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల వృద్ధి రేటు 10.24% పడిపోయింది. ఈ క్రమంలోనే కర్ణాటక వృద్ధి రేటు దీనికంటే ఎక్కువ ఉండటం వల్ల కర్ణాటక దీన్ని దాటేయగలిగింది. ఆ 10.24% కూడా ఇప్పుడు వృద్ధి రేటు ఎందుకంటే ఇనర్షియా వల్ల కేసీఆర్ గారు సాధించినటువంటి, చేసి పెట్టినటువంటి, తయారు చేసిన, సిద్ధంగా పెట్టిన కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ గ్రిడ్, విద్యుత్ నిరంతర విద్యుత్ వస్తుంది. మధ్యలో హికప్స్ వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల. ఇప్పటికీ కొన్ని చోట్ల చాలా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నా గతంలో 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన కంటే మెరుగైన స్థితిని తెచ్చిపెట్టిన వాళ్ళు 24 గంటల కరెంటు తెలంగాణ అంతా తెచ్చారు కేసీఆర్ గారు. దాన్ని చాలా ధ్వంసం చేశారు రేవంత్ రెడ్డి గారు.
అయినా ఇప్పటికీ ఇంకా మెరుగ్గానే ఉంది తెలంగాణలో స్థితి 2014 కంటే ముందు. సో ఓవరాల్గా కేసీఆర్ తెచ్చినటువంటి డైనమిక్స్ ఏదైతే ఉన్నాయో, పురోగతి తాలూకు మూమెంటం, ఆ కదలిక ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఆ 10.24% వృద్ధి కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో ఈరోజు ఈ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి విధ్వంసకర విధానాల వల్ల తెలంగాణ మెల్లమెల్లగా కిందకెళ్తుంది. ఇప్పుడు అదే కాదు, మీరు ఇంకోటి చూడండి, ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో, తెలంగాణలో ముఖ్యంగా జరుగుతున్న పరిణామాల్లో, తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రంలోనైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఆ రాష్ట్రంలో తలసరి ఆదాయం, అంటే ఆ రాష్ట్రం మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి, ఆ రాష్ట్రం మొత్తం సంపద ఎంతో లెక్కేసి ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన సంపద తాలూకు విలువని ఆ రాష్ట్ర జనాభాతో లెక్కిస్తే తలసరిన ఎంత సంపద సృష్టించబడింది, ఎంత ఆదాయం ఉందనేది లెక్కలోకి వస్తుంది. ఇది తలసరి ఆదాయం. కేసీఆర్ గారు ఉండగా ఈ తలసరి ఆదాయం పంపిణీ కూడా బాగా జరిగింది. అంటే ఆదాయ సంపద సృష్టే కాదు, సంపద పంపిణీ కూడా కేసీఆర్ హయాంలో బాగా జరిగింది. చాలా పెద్ద ఎత్తున సంపద సృష్టించబడింది. అది సామాన్య జనానికి కూడా సంపదలో వాటా దక్కింది. రకరకాల పథకాల ద్వారా కానివ్వండి, సంక్షేమం ద్వారా కానివ్వండి, అభివృద్ధి ద్వారా కానివ్వండి, ఉపాధి కల్పన ద్వారా కానివ్వండి, సామాన్య జనానికి బ్రహ్మాండమైనటువంటి వాటా సంక్షేమంలో దక్కింది, ఆ రాష్ట్ర వృద్ధిలో దక్కింది. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటంటే, కేసీఆర్ గారి హయాంలో సాధించిన వృద్ధి తాలూకు కొనసాగింపు ఇంకా ఉంది. వీళ్ళు చెడగొట్టగా ఆ మూమెంటం, ఆ ఇనర్షియా వల్ల ఇంకా కూడా వృద్ధి జరుగుతుంది. ఆయన తెచ్చిన వేగం, మార్పు, ఆయన తెచ్చినటువంటి అభివృద్ధి అనేది పట్టాలెక్కింది. ఇంకా పట్టాల మీద ఇంకా పట్టాలు పూర్తిగా డిలైల్ అవ్వకుండా అలా నడుస్తుంది. అలాగే వీళ్ళు ఎంత చెడగొట్టా. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు సంపద పంపిణీలో మార్పులు వచ్చినాయి. కేసీఆర్ గారి హయాంలో సృష్టించిన సంపదలో సామాన్య జనానికి కూడా వాటా దక్కింది. ఈ ప్రభుత్వంలో సామాన్య జనం వాటా పోతుంది, సామాన్య జనం వాటా రద్దయిపోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు ఏమిస్తున్నారనేది ఏమీ లేదు, ఉన్నాయన్నీ కూడా ఓడగొట్టి లాక్కుంటున్నారు. ఆఖరికి వీళ్ళు కొంటామన్నట్టు ధాన్యం కూడా కొనుగోలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ధాన్యం కొనుగోలు కూడా ఆగిపోయింది. రైతాంగం గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి. బియ్యం కానీ వరి కానీ కొనుగోలు లేవు, మొక్కలు కానీ కొనుగోలు లేవు. అంటే ప్రభుత్వం ఏమాత్రం సామాన్య జనానికి, రైతాంగానికి, పేద ప్రజానీకానికి చేసే ఖర్చులన్నీ బిగబట్టి అసలు అవి చేయకుండా కూర్చుంది. తాను చెప్పిన 6 గ్యారంటీల పథకాలను ఒక్కదాన్ని కూడా అమలు జరపకుండా సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యపరిచింది. సంక్షేమ పథకాలు ఒక కారణం అయితే, ఉన్నటువంటి ఏదైతే పెట్టుబడులు రాకపోవడం కావచ్చు, హైదరాబాద్లో చేసినటువంటి విధ్వంసం కావచ్చు, లేకపోతే కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళడం కావచ్చు, ఇవి కూడా ఒక కారణాలు అయి ఉంటాయి సార్. ఖచ్చితంగా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతింది. దాంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా స్మాష్ అయింది కదా. ఇక్కడే కాదు, తెలంగాణ మొత్తం మీద రియల్ ఎస్టేట్ ఈరోజు డౌన్లో ఉంది. గతంలో కేసీఆర్ గారి హయాంలో రియల్ ఎస్టేట్కి వాల్యూ పెరిగింది, విపరీతమైన స్థాయిలో రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగింది. ఈ రోజుకి రైతాంగం ఎక్కడేం చెప్పుకుంటే, రైతాంగం అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే హైవేల పక్కన ఎక్కడో పొలాలు రేట్ ఎంత అడిగితే ఆ రేటే చెబుతున్నారు ఇప్పటికి. కానీ కొనేవాళ్ళు లేరు ఆ రేటుకి. ఇక్కడ ఒకటి మందగమనం ఏర్పడింది తెలంగాణ వృద్ధి రేట్లో. తెలంగాణలో కాన్ఫిడెన్స్ పోయింది జనాలకి ప్రభుత్వం మీద. దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా స్మాష్ అయింది. హైదరాబాద్ నగరంలో హైడ్రా ఓవర్ యాక్షన్ వల్ల పూర్తిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి ఆ రియల్ ఎస్టేట్ రియాల్టర్లు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో దేశంలో అత్యంత వెనకబడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా అవుతుంది. ఇది కాబట్టి హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంది. రియల్ ఎస్టేట్ అనేది చాలా ప్రభావశీలమైనటువంటి రాష్ట్ర వృద్ధి రేట్లో చాలా ఎక్కువ స్థాయి ఉండే ఇది దెబ్బతింది. దాంతోపాటుగా మీకు సంక్షేమ పథకాలు దెబ్బతింటం వల్ల రైతాంగం చేతిలో ఆదాయాలు లేవు. దీని అంతటి వల్ల ఏంటి, సంపద అసమాన పంపిణీ వల్ల ఇప్పటికి కూడా సంపద కొంత సృష్టించబడ్డా, అంటే ట్యాక్స్ ఆదాయం పడిపోయింది, ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాలు పడిపోయినాయి, ప్రభుత్వం పరిస్థితి ఏమాత్రం బాగాలేని విధంగా దిగజారు చేశారు, అప్పులు పెంచారు. కానీ ఇప్పటికీ ఎంతో కొంత ఆదాయం వస్తుంటే ఆదాయ పంపిణీ అనేది కాంట్రాక్టర్లకి, పెద్దవాళ్ళకి, తమను ఆశ్రయించిన వాళ్ళకి, తమకు కావాల్సిన వాళ్ళకి ఆదాయంలో భాగం పంచుకుంటున్నారు. సామాన్య జనం వాటా పోవడంతో ఈరోజు అసమానతలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోవడంతో మీరు లాస్ట్ ఇయర్ డేటా చూసుకుంటే 2 నెలల పాటు మైనస్లో ఉంది, ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్గా ఉంది. అంటే మైనస్లో కంటే ద్రవ్యోల్బణం ప్రతికూల దిశగా ఉంది, పడిపోయింది ద్రవ్యోల్బణం. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి మార్కెట్లో డిమాండ్ పడిపోయి వస్తువులకు డిమాండ్ లేక వస్తువుల ధరలు పడిపోయినాయి. డిమాండ్ లేనప్పుడు ధరలు పడిపోతాయి కదా, లేకపోతే సేల్ పెట్టుకుంటారు కదా, చీరల దుకాణం వాళ్ళు, బట్టల దుకాణాల వాళ్ళు అమ్మకాలు లేకపోతే సేల్ పెట్టుకొని తక్కువ ధరకు అమ్ముకుంటారు. అట్లాగే అయింది. ఆఖరికి నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితికి తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా దిగజారి హైదరాబాద్ నగరంలో కూడా జీవనం ఏమాత్రం బాగోలేని స్థితిలో మైనస్లోకి వెళ్ళింది. మైనస్లోకి ఎందుకు వెళ్ళిందంటే దాని దగ్గర ఒకటే కారణం, మెయిన్గా సంపద పంపిణీ అనేది కేసీఆర్ గారి హయాంలో జరిగినట్లు ప్రజలకు సంపద పంపిణీలో వాటా దక్కటల్లా. సంపద పంపిణీలో వాటా దక్క ప్రజల చేతిలో డబ్బులు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గర డబ్బులు లేవు.
లేవు. ప్రజల పరిస్థితి ఏమాత్రం బాగలేకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ లాప్సైడెడ్ డెవలప్మెంట్, సంపద మొత్తం కార్నర్ చేసుకుంటున్నారు ధనవంతులు, పెద్ద మనుషులు, కాంట్రాక్టర్లు అంతా కలిసి రాజకీయ నాయకుల్లోని కొన్ని ముఠాలు సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సంపదని. కాబట్టి తెలంగాణ పరిస్థితి ఏమాత్రం బాగాలేని స్థితి, దాన్ని దిగజారటానికి చిన్న తార్కాణమే ఇప్పుడు వచ్చినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కంలో 2వ స్థానానికి దిగజారటం. సో ఓవరాల్ పరిస్థితులు ఏంటంటే తెలంగాణలో ఏ పరిస్థితి బాగాలేదు. ఈ పర్ క్యాపిటల్ ఇన్కంలో 2వ స్థానానికి దిగజారటం అనేది ఒక ఇండికేటర్. ఓవరాల్ వృద్ధి రేటు, పర్ క్యాపిటల్ వృద్ధి రేటు 15 నుంచి 10% పడిపోయిందంటే 1/3 పడిపోయింది వృద్ధి రేటు. 15.74% పెరిగింది కేసీఆర్ గారి హయాంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు 10.24% పర్ క్యాపిటల్ ఇన్కమ్ వృద్ధి రేటు పడిపోయిందంటే 1/3 వంతు వృద్ధి రేటు పడిపోయింది. ఆ విధంగానే తెలంగాణ ఈరోజు తెలంగాణ మొత్తం ఒక్క పెట్టున ఒక్క గొంతుకతో మళ్లీ కేసీఆరే కావాలనేది నినాదంగా ఉందన్నది నిజం. ఎందుకంటే కేసీఆర్ హయాంలో స్వర్ణయుగాన్ని చూసిన తెలంగాణ, బానిస తెలంగాణగా ఉన్నటువంటి 2014 ముందు నీ బాంచన్ నీ కాల్మొక్త తెలంగాణగా ఉన్న తెలంగాణ కేసీఆర్ హయాంలో ఒక స్వర్ణయుగాన్ని, ఒక అత్యద్భుతమైన అభివృద్ధిని చూసింది. కానీ అరచేతిలో వైకుంఠం చూపించి ఆ స్వర్గాన్ని లాక్కున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు మళ్లీ దిగజారుడు, ప్రజల జీవన ప్రమాణాలు పతనం, 2014 వెనక స్థాయికి, వెనక పరిస్థితికి మళ్లీ వెళ్లి ప్రజల అగమ్యగోచరమైనటువంటి జీవితాలు గడుపుతుంది. సార్, కర్ణాటక, తెలంగాణలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ పెరగడానికి గల కారణం ఏంది సార్? అంటే అక్కడ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఒక అడుగు పైకి ఎక్కింది? రేవంత్ రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధరామయ్య అతని మనిషి, కాంగ్రెస్ మనిషి. కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, చంద్రబాబు కోసం ఇక్కడ పనిచేస్తున్నాడు, చంద్రబాబు ఆర్డర్ల మేరకు పనిచేస్తున్నాడు అనేది ప్రజలంతా ఫీల్ అవుతున్నటువంటి విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్పితే తెలంగాణ అభివృద్ధికి పనిచేస్తున్నటువంటిది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగాలంటే తెలంగాణలో పడిపోవాలని కోరుకుంటున్నాడా, లేకపోతే ఇంకేం చేస్తున్నాడు? నీళ్లన్నీ, కృష్ణానది నీళ్లన్నీ తీసుకెళ్లి హారతి కర్పూరంలాగా అక్కడ ప్రాజెక్టులో నీళ్లు తీసుకెళ్లి మనం వాళ్ళ వాటా కంటే ఆంధ్ర ఎక్కువ వాడుకున్నాం మాట్లాడకుండా ఊరుకుంటున్నాడా? ఎన్నెన్నో రకాలుగా తెలంగాణని ఈరోజు శాబిటైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి హ్యాండ్ ఇన్ గ్లౌగా చంద్రబాబు మనిషిగా పనిచేస్తున్నాడు. అతను పూర్తి స్థాయి కాంగ్రెస్ మనిషిగా కూడా లేడు. అది ఆశ్చర్యకరం ఏంటంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వస్తున్నటువంటి సూట్ కేసులు చూసుకుని సంతోషపడి ఎలక్షన్లో పోటీ చేయడం కోసం డబ్బులు వస్తున్నాయి కదా మనకి తెలంగాణ నుంచి అని చూసుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజల జీవితాలని తను పూర్తిగా సమూలంగా నేలమట్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది గమనించుకోవటంలా. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా శిక్ష పడుద్ది రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా. మళ్ళీ 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలితే దేశంలో, ఆ తర్వాత దాకా కూడా తెలంగాణలో అయితే రానే రాదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి వెళ్తున్న సూట్ కేసులకి సంతోషపడి కేరళలో పోటీ చేయడానికి, బీహార్లో పోటీ చేయడానికి, ఢిల్లీలో పోటీ చేయడానికి, మహారాష్ట్రలో పోటీ చేయడానికి, కర్ణాటకలో పోటీ చేయడానికి ఇక్కడి నుంచి సరఫరా అవుతున్న సూట్ కేసులతో సంబరపడి దాంతో సర్దుకుపోతున్నారు తెలంగాణ ప్రజల జీవితాన్ని గాలి కొదిలేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనేది నిజం. కాబట్టి ఏంటంటే కర్ణాటక ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి కొంత తేడా ఉంది. కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి పవర్ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన కోసం తను పని చేసుకుంటుంది. ప్రజలకు ఎంత చేస్తుంది ప్రజలకు అనేది వేరే చర్చ. అక్కడ ఏం జరుగుతుంది అనేది గ్యారంటీల విషయానికి వస్తే అక్కడ కూడా 5 గ్యారంటీలు ఏమి ఇచ్చారు. గ్యారంటీల గురించి ఖర్గే చెప్పాడు కదా, ఆయన కూడా కర్ణాటక ఆయనే కదా. ఆ దేశమంతా మనం గ్యారంటీలు ఇస్తున్నాం, ఏ గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అనేది ఖర్గే గతంలో చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాబట్టి కర్ణాటకలో కూడా గ్యారంటీల స్థితి ఎలా ఉందనేది మనకు తెలియదు. ఇక్కడైతే మాత్రం గ్యారంటీలు అనేది ఉత్తి బోగస్ అనేది మాత్రం తెలుసు జనానికి. కర్ణాటకలో ఇక్కడికంటే కొంచెం నయం కాబట్టి అది ఇంకా వేగం మూమెంటం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ మన తెలంగాణ కోసం కాకుండా వేరే ఎజెండాతో పనిచేస్తుంది. కేసీఆర్ గుర్తుల్ని చెరిపేసే పేరుతో తెలంగాణ ప్రజల జీవితాలను చిదివేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి జరిగేది ఇట్లాంటి పరిణామాలు. 2.5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎలక్షన్ 6 నెలలు మినహాయిస్తే ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది. ఎట్లా ఏం సూచనలు చేస్తారు సార్? ఎందుకంటే చాలా వరకు ఈ ప్రభుత్వానికి అంటే నిద్రపోయేవాడిని లేపుతాం మనం. ఇప్పుడు ఇవన్నీ విని లేపుస్తారనుకుంటే పొరపాటు. వాళ్ళు నిద్రపోవటంలా దొంగ నిద్ర అది. దే నో ఎవ్రీథింగ్, దే నో. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు. కాబట్టి మనమే వాళ్ళని లేపాల్సిన అవసరం లేదు. మనం తట్టి లేపాల్సిన జనాన్ని. కాకపోతే ఏంటంటే జనాలు కూడా ఎప్పుడో నిద్రలేచున్నారు కాబట్టి మనం ఊరికే మళ్ళీ ఎకో రీసౌండ్ లాగా మళ్ళీ ప్రజల వాయిస్ని మళ్ళీ తిరిగి రీసౌండ్ లాగా మనం తిరిగి చెబుతున్నాం. ప్రజలు ఇదే మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రజలు మనకంటే ఎక్కువ తిడుతున్నారు, మనకంటే ఎక్కువ వాళ్ళు తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఎంత ప్రమాదమో. ఇట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడు 2 ఏళ్ళు అయిపోతాయి, ఎప్పుడు ఇంకా ఈ తొందరగా ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఏంటంటే అన్డెమోక్రటిక్ గా కూడా ఆలోచిస్తున్నారేమో జనాల్లో. మామూలుగా అయితే అన్డెమోక్రటిక్ గా జనాల్లో ఉండదు. ఎప్పుడు ఏదైనా ప్రభుత్వాన్ని కోటేసి గెలిపిస్తే 5 ఏళ్ళు ఆగుదాం అనుకుంటారు. తప్పదు కదా, వేసాం కదా అని. కానీ ఈ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నా ప్రజల ఆశ్చర్యం లేదు. అంత స్థాయిలో దుర్మార్గంగా దాడి చేస్తుంది. కాబట్టి ఏంటి ఈ ప్రభుత్వాన్ని కూలిపోవాలని కోరుకుంటాం కూడా ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే జనాల జీవితాన్ని కూల్చేస్తున్నాడు కదా.
రేవంత్ రెడ్డి. జనాల జీవితాలను కూల్చేస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం కూలిపోతే బాగుండని ప్రజలు అనుకుంటే వాళ్ళ మనసులో ఉంటే ఏం ఆశ్చర్యం లేదు. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి రేటు కావచ్చు, ఇటు తలసరి ఆదాయంలో తెలంగాణ కర్ణాటక కంటే వెనుకబడడం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నటువంటి 2.5 సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలే ఇందుకు పరిస్థితికి కారణం అంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. చివరగా ఒక మాట, ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే అభివృద్ధి ఎట్లా సాధ్యం? తలసరి ఆదాయం సంగతి ఏంటి? జీడీపీ లెక్కలతో ప్రజల స్థితిగతులను అంచనా వేయడం ఎంతవరకు సమంజసం? జీడీపీ పెరిగితేనో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తేనేనో ప్రజల స్థితిగతులు మారిపోతాయా? సామాన్యుల జీవనం మారిపోతుందా? నిరుపేదల జీవితాలు మారినప్పుడు కదా అభివృద్ధి చెందినట్టు. ఇటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి బతుకులు బాగుపడ్డప్పుడు కదా అసలైన రాష్ట్రాభివృద్ధి సాకారమైనట్టు. మరి ఇప్పటికైనా పేదల అభ్యున్నతికి అక్కరకు రాని లెక్కలను పక్కన పెట్టి ఉపాధి కల్పన దిశగా పాలకులు అడుగులు వేస్తారా? వేయాలని కోరుకుందాం. దేవుడు ఆ బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. సో ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.